రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్కు ముందే గురువారం రాత్రి ప్రీమియర్ షోలు పడటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరి ఈ ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా? డార్లింగ్ నమ్మకాన్ని డైరెక్టర్ మక్తర్ మారుతి నిలబెట్టుకున్నాడా? అనే విషయాలను ట్విట్టర్ రివ్యూల ద్వారా తెలుసుకుందాం. గురువారం రాత్రి 9 గంటల నుంచే ఎక్కువ థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రభాస్ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. దాదాపు అన్ని షోలు హౌస్ఫుల్గా నడిచాయి. థియేటర్లలో అభిమానులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు 3 గంటల 10 నిమిషాల రన్ టైంతో వచ్చిన ది రాజా సాబ్ ఫస్ట్ హాఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంటోందని ట్విట్టర్ పోస్టులు చెబుతున్నాయి. టైటిల్ కార్డ్ అదిరిపోయిందని, ప్రభాస్ ఎంట్రీ సూపర్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ సాబ్ సాంగ్లో ప్రభాస్ డ్యాన్స్ అభిమానులకు కనువిందుగా ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే మరో వర్గం నెటిజన్లు మాత్రం ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని విమర్శిస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ వరకు పెద్దగా హై ఇచ్చే సీన్స్ లేవని, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రొటీన్గా ఉందని అంటున్నారు. విఎఫ్ఎక్స్ కూడా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇంటర్వెల్కు ముందు రాజాసాబ్ తాత బంగ్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో ఆసక్తికరమైన మలుపు వస్తుందని పలువురు పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ వరకు ప్రభాస్ వింటేజ్ బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ, డ్యాన్సులు, కామెడీ ఫ్యాన్స్కు ప్లస్ పాయింట్స్గా నిలిచాయని అభిప్రాయం. అయితే ప్రారంభంలో కొన్ని సీన్లు స్లోగా ఉండటం, కొన్ని సన్నివేశాలు వర్కౌట్ కాకపోవటం, వీఎఫ్ఎక్స్ ఇంకా బెటర్గా ఉండాల్సిందని నెటిజన్లు అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఊపందుకుందని, ఇంటర్వెల్ బ్లాక్ బాగా డిజైన్ చేశారని చెప్తున్నారు. ఇక ఓ నెటిజన్ మాత్రం ఫస్ట్ హాఫ్ బలహీనంగా ఉందని, ప్రభాస్ కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్గా కనిపించాడని, అసలు సినిమాను సెకండ్ హాఫ్ కాపాడుతుందని ఆశిస్తున్నానంటూ రివ్యూ పోస్ట్ చేశాడు. మీకు ఇలాంటి మూవీ అప్డేట్స్ అని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.